జయోస్తు అధర్మకి నాశోస్తు ప్రాణేషు సద్భావనాస్తు విశ్వకి కళ్యాణమస్తు సంస్కృతస్య అభివృద్ధిరస్తు లోకా సమస్త గోహత్యః నివారితాస్తు గోమాతకి జయోస్తు వైదిక సనాతన ధర్మానికి కర్మభూమికి వేదభూమికి భారత్ మాతాకి సనాతన ధర్మకి కర్మభూమికి వేదభూమికి భారత్ మాతాకి సనాతన ధర్మకి సీతారామచంద్ర భగవానికి సీతామాజికి వనసుత హనుమానికి అచ్యుతం కేశవం రామనారాయణం అచ్యుతం కేశవం రామనారాయణం కృష్ణదామోదరం వాసుదేవం భజే శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే అనాయాసేన మరణం వినా దేహేన్యజీవనం దేహాంతే శివ సాయుధ్యం దేహి మే పార్వతీపతే శ్రీరామ రామ రామేతి శ్రీరామ జయ రామ జయ జయ రామ 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 జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర హర హర శంకర జయ జయ శంకర జయ జయ శంకర హర హర శంకర హర హర శంకర జయ జయ శంకర కాంచి శంకర కామాక్షి శంకర కాంచి శంకర కామాక్షి శంకర కాంచి శంకర కామాక్షి శంకర కామాక్షి శంకర కామకోటి శంకర కామాక్షి శంకర కామకోటి శంకర కామాక్షి శంకర కామకోటి శంకర జయ జయ శంకర జయ శ్రీరామ్ జయ రఘురామ్ జయ రఘురామ్ జయ శ్రీరామ్ జయ రఘురామ్ జయ శ్రీరామ్ జయ రఘురామ్ జై శ్రీరామ్ పవనసుత హనుమానికి జై జై భవానీ జై భవానీ జై భవానీ హర హర మహాదేవ్ మహాదేవ్ హర హర మహాదేవ్ ఆర్మీకి వినిపించి మన భారత జవాన్లు ఇప్పుడు రెడీగా ఉన్నారు. వాళ్ళకి ఈ శబ్దం వినిపించి ఎక్కువ పెట్టాలి, శత్రు దేశం మీద ఎక్కువ పెట్టాలి. హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ జై భవానీ జై భవానీ జై భవానీ జై భవానీ ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై ఛత్రపతి శివాజీ మహారాజ్ కి జై భారత్ మాతా కి జై నిజమైన హీరోలు ఎవరో తెలుసా? భారత్ జవాన్లే. సెలబ్రిటీస్ కూడా వాళ్ళకే మనం విలువ ఇవ్వాలి. బార్డర్లో ఇప్పుడు మొత్తం వాళ్ళు రెడీగా ఉన్నారు. అన్యం పుణ్యం ఎరగని వాళ్ళని, హిందువులని చూసి, హిందువులే టార్గెట్. ఎక్కడ ఏ మతస్థులకైనా సరే పరమతస్థులకి హైందవులే టార్గెట్. మీరు చూసుకోండి, ఒకరు మతం మారుస్తాడు, చంపేస్తాడు. అందరూ ఉన్నారంటే మన దాంట్లో కూడా ఉన్నారు, దుర్మార్గులు అందులో మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నేను లేదని చెప్పట్లేదు. కానీ మనం మెజార్టీగా ఇంతసేపు మెజార్టీగా ఉన్నంతసేపు చెప్పగలుగుతాం. మైనార్టీలో పడితే ఏమి చేయాలి? హిందువులా కాదా చూసి చంపారు. బట్టలు ఎక్కువ చంపారు. చెప్పాలంటే చిన్న పిల్లవాడు వాళ్ళ తండ్రి మీద కూర్చొని వేస్తే పెళ్ళైన నవవధు కరెక్ట్ వారం కూడా కాలేదు మన సోదరి ఆయన ముందు భర్తను చంపేస్తామని చెప్పామంటే మోడీకి ఇవ్వమన్నాడు. పాపం ఒక ఆవిడ చెప్తుంది, భార్యాభర్తలు ముసలి వాళ్ళు కూడా వెళ్ళారు, బొట్టు తీయించారు. మన సాంప్రదాయం బొట్టేగా, బొట్టు తీయించారు,
వాళ్ళ చదివించమంటే చదువు వచ్చేవాళ్ళు చదివారు, రాని వాళ్ళు చదవలేదు, మన చదవలేదు కదా. మన వాళ్ళే అన్ని చేస్తారు. పరమతస్తులు బొట్టు కూడా పెట్టుకోరు, కనీసం మన వస్తువు కూడా తీసుకోరు, అంటే ప్రసాదం కూడా తీసుకోరు. మన వాళ్ళే అన్ని సమానమని రంజాన్కి అక్కడికి ఇక్కడికి వెళ్ళి టోపీలు పెట్టుకొని అందరూ సమానమే అంటారు. కానీ పరమతస్తులు మన గుడికి వచ్చి ప్రసాదం తీసుకుని దాఖలు చేస్తారు, ఎవరో ఇద్దరు ముగ్గురు తప్ప. మీరు చూడండి, ఒక్క రాజకీయ నాయకుడైనా వచ్చాడా? రాడు. మనమే సమానం అనుకుంటున్నాం. భావి తరాల పిల్లల కోసం ఇకనైనా మారుదాం. దయచేసి హిందూగా జీవిద్దాం, హిందూగా గర్విద్దాం, హిందూగానే మరణిద్దాం. పిల్లల కోసం, ఆ శక్తి కోసం. ఆ పిల్ల కనిపిస్తుందా? ఆ శక్తికి 20 ఏళ్ళు కావాలి. ఆమె జాబ్ చేయాలంటే 20 ఏళ్ళు. కంటికి రెప్పలా అమ్మ నాన్న కాపాడుతున్నారు పిల్లల్ని. ఒకడు లహు జిహాద్ అంటాడు, ఒకడు ఫుడ్ జిహాద్ అంటాడు, ఒకటి భూమి నాదే అంటాడు. ఇదంతా వరాహస్వామి భూమి. వక్కు బోర్డు ఏ దేశంలో లేదు. మొన్న కూడా చెప్పాను నేను, మన భారతదేశానికి అంటే కట్టారు. ఇది ఒక హిందూ దేశం. 40% భూభాగాన్ని ఒక ప్రధానమంత్రి కోసం ఒకటి ఇచ్చారు. ఆ తర్వాత టిబెట్ వెళ్ళిపోయింది, నేపాల్ వెళ్ళిపోయింది, బంగ్లాదేశ్ వెళ్ళిపోయింది. 10 దేశాలు వెళ్ళిపోయిన తర్వాత హిందువులు ఎక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసారు. శరణార్థులుగా బతుకుతూ ఇక్కడికి వచ్చారు. అయినా సరే మనకు ప్రత్యక్షంగా మనకు కాశ్మీర్ ఇవన్నీ కూడా జరగలేదు అనుకున్నాం. బంగ్లాదేశ్ అయితే ప్రత్యక్షంగా కనిపించింది కదా, వెస్ట్ బెంగాల్ కనిపించింది కదా, అయినా ఇంకా మారట్లేదు. దీనికి ఆర్థిక బహిష్కరణ మాత్రమే మార్గం. నాయన దయచేసి ఆర్థిక బహిష్కరణ మాత్రమే మార్గం. అందులో మంచి వాళ్ళు లేరని చెప్పట్లే, పరమతస్తులో మంచి వాళ్ళు కూడా ఉన్నారు. పాపం ఆయన చనిపోయిన కృష్ణాథంలో ఒకతను ఉన్నాడు. వారికి గర్భశోకమే కదా, పుత్రుడు చనిపోయాడు, గర్భశోకమే. మన పిల్లలు కూడా అలా పెళ్లి చేసి హనీమూన్ పంపించా. కాశ్మీర్ అంటే స్విట్జర్లాండ్ వెళ్ళలేము అందరం. కాశ్మీర్ అంటే మన దేశం. కాశ్మీర్ ఎక్కడో లేదు కదా, భారత భూభాగంలో అందరూ భాగమే కదా. అక్కడికి పోతే కూడా చంపేస్తున్నారు. అక్కడ స్థానికులు కూడా మద్దతు ఇస్తున్నారు వాళ్ళకి, లేకపోతే వాళ్ళు చేయలేరు. అలా మనం ఇక్కడ ఎవరు ఉన్నారు, మన పిల్లలు ఎవరితో స్నేహం చేస్తున్నారు, అది కూడా మీరు తెలుసుకోవాలి. దయచేసి ఇకనైనా మారండి, హిందువులుగా మారండి. భావితరాల కోసం, మన భూభాగం కోసం, మన సాంప్రదాయం కోసం, మన శక్తి కోసం, మన కోసం మనం మారుదాం. దయచేసి మారుతారని అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తున్నాను. ఆయన దాసుడిగా, మీ శ్రేయోభిలాషిగా చెప్తున్నాను. నీ ధర్మాన్ని, నీ ఆచారాలని ఎవరైతే కాపాడతారో వాళ్ళనే గెలిపించండి. దయచేసి నీ సదాచారం ఎవరు కాపాడతారో, నీ ఆచారాన్ని ఎవరు కాపాడతారో, నీ శక్తిని ఎవరు కాపాడతారో వాళ్ళు. అస్సాంలో 24 ఎమ్మెల్యేలు పరమతస్తులు పండుగ చేస్తున్నారు. పాకిస్తాన్ హై కమిషన్ ఇక్కడ ఢిల్లీలో ఉంటుంది, అక్కడ కేక్ కట్ చేశారు. కొందరు పిచ్చి పోస్టులు పెడుతున్నారు ఫేస్బుక్లలో, చూసారో లేదో, ఆనందపడుతున్నారు. కానీ మన హిందువులను ఎవరిని చంపము. కానీ ఇక్కడైనా లేవండి, మనకు ఆయుధాలు అవసరం అక్కర్లే. అందరూ బయటికి వస్తే మనమే ప్రపంచానికి ఒక ఆయుధం అవుతాం. అన్ని దేశాలు సపోర్ట్ చేస్తున్నాయి. దయచేసి ఇకనైనా ఇలా చేస్తే ఈ ప్రపంచ పటంలో ఆ దేశాన్ని లేకుండా చేయాలి. మనం నేను కోరుకునేంత నేను బాగుండాలి, నా కుటుంబం బాగుండాలి, కానీ నా దేశం బాగుండే కోరుకుంటారు. ఎంతమంది చెప్పండి? నా దేశం బాగుండాలని కోరుకునే వాళ్ళు ఎంతమంది? ఇది దేశం బాగుంటేనే మనం బాగుంటాం, అవునా కాదా? ఇక్కడ కర్మభూమి, వేదభూమి. ఇది పిల్లల నేర్పడి. దయచేసి ఈ దేశం బాగుండాలి, మనం బాగుండాలి, మన సాంప్రదాయాలు బాగుండాలా. ఎంతో మంది త్యాగ ఫలం. రజాకాలు దాడి చేశారు అతఃపూర్వం. మనం శిష్యులు చదువుకున్నాం కదా, ఔరంగాబాద్ వాళ్ళందరూ మనమే దాడి చేసిన వాళ్ళు హిందువుల మీద. తర్వాత 200 సంవత్సరాలు ఈ బ్రిటిష్ వాళ్ళు దాడి చేశారు. ఇప్పటికి కూడా అత్యధికంగా చంపబడుతున్న వాళ్ళు మన హిందువులే బేట. ఇకనైనా కళ్ళు తెరవండి. భావి తరాల కోసం, భరత మాత కోసం, అఖండ భారతం కోసం, మన శక్తి కోసం మనందరం ఏకమై ఉందాం. భారతదేశాన్ని రక్షించుకుందాం. సర్వే జన సుఖినో. అందరూ అంటారు పీఓకని ఆక్రమించుకోండి. ఉన్న కాశ్మీర్తోనే చచ్చిపోతున్నాం. అక్కడి నుంచి తెచ్చుకుంటే మరో తలకాయ మనకు. ఉన్న భూభాగాన్ని కాపాడుకుందాం. కేదార్నాథ్ రామేశ్వర పర్యంతం కూడా అందరూ అన్య మతస్థులు ఉంటారు. అంతటా అందరూ వ్యాపారం చేస్తుంటారు. ఎవరి దగ్గరైనా మనం కొంటాం. ఒకరు గుర్తుపెట్టుకోండి, మన దగ్గర ఎవరైనా ఉంటారా? మీరు చూడండి ఒకసారి. నువ్వు బొడ్డి పెట్టుకొని మంచి కాషాయం జెండా కట్టి నేను షాక్కి రావడం. నేను సత్యం మాట్లాడుతున్నా, తెలిసి మాట్లాడుతున్నా. తెలియని ఏవి లోకంలో ఏమి జరుగుతున్నాయో అవే మాట్లాడుతున్నాను. ఈ భక్తి ఎంత ముఖ్యమో దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేశభక్తి అంతే ముఖ్యం. స్వామివారు ఏం చెప్పారు? మంచి పరమాచార్య ఇప్పుడున్న స్వామివారు బాలస్వామివారు చెప్తున్నారు, అయ్యా దైవభక్తి ఎంత ఉందో దేశభక్తి కూడా అంతే ఉండాలా మనందరికి కూడాను. అది కూడా స్వామి యొక్క అనుగ్రహం. మీరందరూ ఇలా వస్తే ఆనందంగా ఉంటుంది.
రేపు మైనార్టీలో పడితే ఇలా వస్తామా? ఇప్పుడు బంగ్లాదేశ్లో పోతున్నారా? పాకిస్తాన్లో ఇట్లా పోతారా? ఇరాన్లో పోతారా? ఇట్లా పోతలేము. పక్కనున్న కర్ణాటక రాష్ట్రం పోరు. అవునా కాదా? ఇక తమిళనాడులో 16 గ్రామాలు లాక్కున్నాయి ఒక్క బోర్డుని. ఇక నేను కళ్ళు తెరవండి, భావితరాల కోసం చెప్తున్నాను. సోది అనుకోకండి దయచేసి. సర్వే జన సుఖినో భవంతు, సమస్త మంగళాన్ని భవంతు. రేపు శంకర జయంతి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. విజయ గణపతి దేవాలయం 9th ఫేజ్ 28వ తేదీ నుంచి 5వ తేదీ వరకు సాయంత్రం గరకపాటి పద్మశ్రీ పూజ్యశ్రీ పద్మశ్రీ గరకపాటి నరసింహారావు గారి ప్రవచనం కలదు. సౌందర్య లహరిచే అత్యంత వైభవంగా ప్రవచనం కలదు. ఎవరైనా అవకాశం ఉన్న భక్తులు, అంటే మన సద్గురు ఎవరయ్యా అంటే ఆది శంకరాచార్యనే చెప్తున్నా. మనకు గురువు ఎవరు అంటే గురుస్థానం ఎవరు? ఆది శంకరాచార్య. ఆ పరంపరలో మనందరం వచ్చాం ఐందవులం. దయచేసి ఆ శంకర జయంతి అందరూ ఇంట్లో చిన్న ఫోటోనైనా పెట్టుకోండి. స్వామివారి చిన్న ఫోటో, మీరు ఎక్కడ పోనక్కడ ఆది శంకరాచార్య ఫోటో ఇంట్లో పెట్టుకోండి. పరమాచార్య ఫోటో ఇంట్లో పెట్టుకోండి. మీకు శుభం జరుగుతున్నది. ఆ అమ్మ అనుగ్రహం ఉంటుంది. కాంచీపురం ప్రదేవత అనుగ్రహం, శక్తిపీఠ అనుగ్రహం, మహాదేవుడి యొక్క అనుగ్రహం ఉంటుంది. నడిచే దేవుడు సాక్షాత్ ఈశ్వర స్వరూపులు ఇద్దరు కూడాను కంచి పరమాచార్య ఆది శంకరాచార్య పిల్లలకు నేర్పడిన వాటి గురించి దయచేసి ఇకనైనా మారండి, హిందూగా జీవించండి. అందరికీ పేరు పేరు నమస్కారం చెప్తున్నాను. మీ బంధువే చెప్తున్నాను. నేను మీ బంధువుని, అందరం భగవత్ బంధువులమే. ఇకనైనా మారండి అయ్యా. నిత్యం గుడికి వచ్చేటప్పుడు కొద్ది బొట్టు పెట్టుకొని రండి దయచేసి. సాంప్రదాయ దుస్తుల్లో రాండి. ఆడపిల్లలు మగపిల్లలు అందరూ కూడా జడ ఇరవోసుకొని రావద్దు, జడ వేసుకొనే రావాలా. చెప్తున్నాను, తప్పనుకోకండి. చున్నీలు వేసుకొనే రావాలా. మగపిల్లలు కూడా మంచి నీట్గా షాట్ల మీద గుడికి రాకూడదు. మన సాంప్రదాయం మనం గౌరవిస్తే మనం భగవంతుడికి ఎంత దగ్గర అవుతే భగవంతుడు మన అంత దగ్గర అవుతాడు. ఉదాహరణ చెప్తాను. రోజు వచ్చి మీరు మాట్లాడుతున్నాను అనుకోండి, నేను ఎక్కడున్నా అయ్యా బాగున్నారా అంటాను. ఎంత దగ్గర బంధువైనా సరే మాట్లాడతలేదు అనుకోండి, వాడెవడో నేనెవడో. అలా భగవంతునికి మనం కూడా నిత్యం వస్తే భగవద్ బంధువులం అవుతాం. ఆయన కూడా మన కోరిక తీరుస్తాడు. ఎందుకంటే నా వాడు నా దగ్గరికి వస్తున్నాడన్న సద్దేశంతో ఇకనైనా మారుతారు. కాశీకనైతే అనుకోకండి. ఏడుపు వస్తున్నారు. ఆ వీడియోలు చూస్తే తెలియజేయాలంటే నేను ఒక ప్రధానమంత్రి అయితే ఇంటిగా కొట్టేవాడిని. అంటే చెప్తున్నాను, నేను చెప్పట్లేదు కానీ కొట్టలేదు. ఎందుకంటే కొన్ని ఆర్థిక సంస్కరణలు ఉంటాయి, అన్నీ ఉంటాయి. చెప్పినంత ఈజీగా దాడి చేయడం అంటే మన దేశం కూడా దెబ్బతింటుంది. యుద్ధం అవుతే మన ఆర్థిక వ్యవస్థ కూడా దెబ్బతింటుంది. ఎలా కొట్టాలి? ఇజ్రాయెల్ కొట్టింది కదా పాలస్తీనాను, అలా కొట్టాలి. ఆర్థిక వ్యవస్థ దెబ్బతినకూడదు. మనందరం మన దేశానికి, మన ప్రధానమంత్రి గారికి, మన ప్రభుత్వాలకి, మన జవాన్లకు మీరందరూ కూడా సహకరించాలని కోరుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు, సమస్త మంగళాన్ని భవంతు. విన్నందుకు ధన్యవాదములు. ఒకరు ఇద్దరు అందరూ మాట్లాడైతే నాకు లేదు కానీ ఒకరు ఇద్దరైతే మాట్లాడాలని అనుకుంటున్నాను. సర్వే జన సుఖినో భవంతు. భరత్ మాతా కీ, సనాతన ధర్మ కీ, పార్వతీపతే హర హర. చెప్పాను తప్పకుండా. 30 మందిని నిర్దాక్షంగా చంపేశారు. వాళ్ళ టార్గెట్ ఎంతోమంది తెలుసా? వాళ్ళ టార్గెట్